హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ గన్. నా పేరు కార్తిక్, మీ టెక్ మిత్రుడు. ఈ ఛానల్లో వెబ్ డెవలప్మెంట్, కోడింగ్ అండ్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ గురించి తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిగినర్స్కి ఇంకా అడ్వాన్స్ యూజర్కి ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అండ్ ఈ ఛానల్లో చాలా ఎగ్జైటింగ్ టాపిక్స్ కవర్ చేస్తాను, లైక్ వెబ్ డెవలప్మెంట్ ట్యూటోరియల్స్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇలాంటివి, ఇంకా టెక్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ లైక్ సాఫ్ట్వేర్స్ అండ్ హౌ టు యూజ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ కోడ్, ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా దాన్ని వాడాలి, ఇలాంటివి కూడా నేను చెప్తాను. అలాగే ఇంకా స్టెప్ బై స్టెప్ లెర్నింగ్, లైక్ డూయింగ్ లైవ్ ప్రాజెక్ట్స్, ఇంకా ఆ ప్రాజెక్ట్ చేస్తూ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బిగినర్స్కి ఈజీగా నేర్చుకోవడానికి, ఇంకా ప్రొఫెషనల్స్కి లైక్ వాళ్ళకి టిప్స్ ఇవ్వడానికి ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఇంకపోతే ఈ ఛానల్ బేసిక్గా ఎవరు చూడాలి అంటే లైక్ బిగినర్స్ అంటే ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, లైక్ మెయిన్గా స్టూడెంట్స్ అని. నాకు కోడింగ్ అంతగా తెలీదు కానీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే కోడింగ్ గురించి నాకు కొంచెం క్లారిటీ ఇవ్వు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఇంకా టెక్ ఎంతూజియాస్టిక్, అంటే నేను టెక్నాలజీలో మంచి ప్యాషనెట్, ఇంకా ఎప్పుడు అప్డేటెడ్లో ఉండాలనుకుంటున్నాను టెక్నాలజీకి, అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ అందరికీ అర్థమయ్యేటట్టు విధంగా నేను కంటెంట్ అనేది మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను. సో ఈ ఛానల్లో మనం ఫస్ట్ ఏమేమి కవర్ చేద్దాం అంటే, లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇంకా కోడింగ్, ఇంకా ఈ విఎస్ కోడ్ అనే ఈ సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేసి నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇంకా జావా, ఇవి బేసిక్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ఒక ప్రాజెక్ట్తో చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాను. అలాగే మెయిన్గా మన ఛానల్ అనేది కాలేజ్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే నాకు కోడింగ్ గురించి నాకు బాగా తెలియాలి, కాన్సెప్ట్స్ అన్నీ నాకు బాగా తెలియాలి అలా అనుకునే వాళ్ళందరికీ ఈ ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసారా ఈ కోడ్, ఇది అనేది సిఎస్ఎస్, ఇది ఇలా మనం ఎలా రాయాలి, ఇక్కడ చూసారా బాక్స్ H2 అనేది, ఇవన్నీ ఎలా రాయాలి అనేది మనం ఫర్దర్ ట్యూటోరియల్స్లో అనేది మనం తెలుసుకుందాం. ప్రాజెక్ట్ చేస్తూ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి అలా ప్రాజెక్ట్ చేస్తూ నేను మీకు చూపిస్తాను లైవ్గా. అలాగే కోడింగ్ లైక్ జావా ఆర్ పైథాన్ ఇలాంటివి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రాజెక్ట్ కూడా చేసి మీకు చూపిస్తాను లైవ్గా. అన్నీ కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను, అందరికీ అర్థమయ్యేటట్టు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నాకు కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కన ఉన్న ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఛానల్ అనేది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కానీ 2 డేస్కి కానీ ఏదైనా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఇంకా ఫ్యూచర్ ఒక నెక్స్ట్ డేలోని నేను విఎస్ కోడ్ అనే సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేసి మనం ఎన్వైర్న్మెంట్ అనేది సెటప్ చేసుకుందాం. HTML నేను స్టార్ట్ చేస్తాను. మనం దానికి ఏంటి ఉండాలి, మన ఎన్వైర్న్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ.